ఎందుకంటే మీరందరూ కూడా ఏదో ఒకటి కావాలని చెప్పి ఒక మంచి మీ పేరెంట్స్కి ఏదో మంచి పేరు తేవాలని చెప్పి ఒక ఆలోచనతో మీరు కష్టపడుతున్న స్టూడెంట్స్, మిగతా స్టూడెంట్స్కు మీకు తేడా ఉంటుంది. మీరంతా కష్టపడేటోళ్ళు, రేపు ఫ్యూచర్లో కూడా కష్టపడడానికి సిద్ధమై వస్తున్న వాళ్ళు, అవునా కదా? కాబట్టి ఇవాళ ప్రిన్సిపల్ గారు ప్లస్ ఏఆర్బిఆర్ సంస్థ వాళ్ళు కూడా నా దగ్గరికి వచ్చి ఫస్ట్ దగ్గరికి వచ్చి నేను ప్రాక్టికల్ నేను చేసి చూసిన కాబట్టి ఇది ఎక్కడ ఫస్ట్ మనం స్టార్ట్ చేద్దామంటే లేదా ఫస్ట్ నా కరీంనగర్లో స్టార్ట్ చేద్దామని చెప్పి ఇది తీసుకొచ్చింది నేను. ఇది నిమి వారి ఆధ్వర్యంలో స్టార్ట్ అవుతుంది. ఇది కంట్రీలో కేవలం ఓన్లీ 5 స్టేట్స్లోనే, కంట్రీలో కేవలం 5 రాష్ట్రాల్లో మాత్రమే ఉంది. ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, అస్సాం, ఒరిస్సా, ఆంధ్రప్రదేశ్లో వైజాగ్, మళ్ళీ 5 తర్వాత నెక్స్ట్ తెలంగాణలో కరీంనగర్లో స్టార్ట్ అయింది. ఈ ఏఆర్విఆర్ ల్యాబ్స్ ఏంటంటే చెప్తున్నా, ఇది 5th ల్యాబ్, ఇది 6th ల్యాబ్ ఇది. కాబట్టి ఇది నాకు ఢిల్లీకి వచ్చిన తర్వాత వాళ్ళు వేరే వర్క్ మీద వస్తే సార్ ఏఆర్విఆర్ అంటే ఏంది అని చెప్తే ఈ వాస్తవం చెప్పినాక నేను కూడా ప్రాక్టికల్ గా చూస్తా అని చెప్పి నేను స్వయంగా చూసిన. కన్స్ట్రక్షన్ ఫీల్డ్ దాంట్లో పోయి నేను కూడా చూసినాను. ఇది ఎట్లుంటుందంటే మేడం చెప్పినట్టు మీరు వీడియో గేమ్ ఆడతారు, కార్ డ్రైవింగ్ చేస్తారు, కార్లో కూర్చోరు కదా, గేమ్ ఆడుతుంటారు కదా, సేమ్ అదే ఇది. ఇది ఎలక్ట్రీషియన్ కానీ ఫిట్టర్ కానీ ఇప్పుడు టైలరింగ్ ఉంది. టైలరింగ్ లో క్లాత్ కావాలి, కత్తెర కావాలి, సిజర్ కావాలి, మిషన్ కావాలి, ప్లస్ ఎంబ్రాయిడరింగ్ కానీ డిజైనింగ్ కానీ చాలా ఇబ్బంది వస్తుంది. దీనిలో ఏం మెటీరియల్ అవసరం లేదు, మీ చేతికే మెటీరియల్ వస్తుంది, మీరు సేమ్ తయారు చేసినట్టే ఉంటుంది మీకు. ఎలక్ట్రీషియన్ వైర్ కావాలి, ప్లగ్లు కావాలి, ఇవి కావాలి, అవి ఖరాబ్ అయితే కాలిపోతాయి, కరెంట్ సాగిస్తాయి, మీకు అనేక రకాల ఇబ్బందులు వస్తూ ఉంటుంది. అలా కన్స్ట్రక్షన్ ఫీల్డ్ అన్ని ఎక్విప్మెంట్స్ అన్ని కావాలి మీకు. అవి ప్రభుత్వం ఇచ్చే స్థితి లేదు. ఇది చూస్తే నేర్పుతుంది కాలేజ్, ఒక్క విండోకి ఒక అర్థం లేదు దీనికి. ఇవి క్లాస్ రూమ్ ఇది ప్రాక్టికల్ రూమ్, ల్యాబ్, సివిల్ ల్యాబ్. అవి చెప్పండి, ఈ విండోస్ అన్ని నేనే పెట్టిస్తా, విండోస్ పెట్టిస్తాను. కాబట్టి దీనికి ఏమవుతుందంటే సేమ్ మీరే స్వతహాగా తయారు చేసినట్టు, మీరే తయారు చేసినట్టు బిల్డింగ్ కన్స్ట్రక్షన్ కానీ టైలరింగ్ ఏదైనా కూడా మీకు అన్ని ఎక్విప్మెంట్స్ కూడా మీ చేతిలో ఉన్నట్టు మీరే తయారు చేస్తున్నట్టు ఇది ఆ ఫీల్డ్, మీ వైబ్రేషన్స్ అట్లా వస్తాయి. ఎందుకంటే ఇవాళ నరేంద్ర మోడీ గారి జన్మదినం నిన్న జన్మదినం, నరేంద్ర మోడీ బర్త్డే నిన్న. కాబట్టి నరేంద్ర మోడీ గారి బర్త్డే సందర్భంగా మనం స్టార్ట్ చేయాలనుకున్నాం, ఈ రోజు స్టార్ట్ చేస్తాం. మనం నిన్న బర్త్డే కాబట్టి వాళ్ళు స్టార్ట్ చేస్తాం. దీనికి పూర్తిగా ఎంపీ ల్యాబ్స్ నుంచే మనం నిధులు ఇస్తాం. మనం ఎంపీ ల్యాబ్స్ నిధులు ఇస్తాం కాబట్టి నరేంద్ర మోడీ ఒక్క నిమిషం కొంచెం. నరేంద్ర మోడీ గారి ఆలోచన ఏంటంటే ఇప్పుడు మామూలుగా స్కూళ్ళల్లో ఇన్స్టిట్యూషన్స్లలో చదువు చెప్పి బయటకు పంపడం కాదు, మార్కెట్లో కాంపిటీషన్ ఉంది. మారుతున్న టెక్నాలజీకి అనుకూలంగా మీ అందరూ కూడా దాని తగ్గ శిక్షణ ఇవ్వడము, దానిలో నైపుణ్యం సాధించే విధంగా తయారు చేయడము, ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించే విధంగా ప్రయత్నం చేయడమే. అందుకే స్కిల్ డెవలప్మెంట్ విషయంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం ఎంత ఇంట్రెస్ట్ చూపెడుతుంది మీ అందరికీ తెలుసు. ఇలా 1 year లోపల ఈ స్కిల్ డెవలప్మెంట్ చాలా అభివృద్ధి చేసి 1 year లోపల 10 lakhs జాబ్స్ ఇచ్చిన మేము. నరేంద్ర మోడీ 10 lakhs ప్రైవేట్ జాబ్స్ కాదు, సెంట్రల్ గవర్నమెంట్ సంబంధించి 10 లక్షల మందికి 1 year లోపల జాబ్స్ ఇచ్చినాం మనం. కేవలం చదువు చెప్పి బయట పంపడం కాదు, ఎవరికి ఏ ఇంట్రెస్ట్ ఉంటే ఆ ఫీల్డ్లో శిక్షణ ఇవ్వాలి. మనం మారుతున్న టెక్నాలజీకి అనుగుణంగా మనం స్టూడెంట్స్ తయారు చేయాలంటాం మనం. కాబట్టి ఇది సేమ్ అదే టెక్నాలజీ. ఏఆర్విఆర్ ల్యాబ్స్ దాని వాళ్ళ ద్వారా మీరు నిజంగా ఆ కన్స్ట్రక్షన్ చేస్తున్నట్టే అదే ఫీల్. కాబట్టి అది మీరు చేస్తే తప్ప మనము లడ్డు టేస్ట్ ఉందా అంటాము, తింటే తప్ప లడ్డు తీపి ఏర్పడేది, అవునా కదా? ఇది మేము చెప్తే మీకు ఏం అర్థం కాదు, ఇది చేస్తే అర్థమవుతుంది. అరే ఇంత మంచి అవకాశం మాకు వచ్చిందని అప్పుడు మీరు అనుకుంటారు. అందుకే మీరు ముచ్చట్లు పెడుతున్నారు, తెలియదు కూడా ముచ్చట్లు పెడుతున్నారు. నిజంగా దాని గురించి తెలుసుకునే ఉంటే మీరు అందరూ ఇంకా హ్యాపీగా ఫీల్ అవుతారు. కాబట్టి దాన్ని మనం ఎక్కువ ఉపయోగించుకునే ప్రయత్నం చేయాలి. అందుకే మన ఆలోచన కూడా అదే. మనం ఎట్టి బస్లో ఈ నరేంద్ర మోడీ గారి బర్త్డే కాబట్టి మనం కరీంనగర్లో స్టార్ట్ చేద్దాం. చాలా జిల్లాలు వచ్చి మాకు కావాలంటే లేక కరీంనగర్లో స్టార్ట్ చేసినాకనే మేము వేరే కాడ స్టార్ట్ చేస్తామని చెప్పిన తర్వాత మనం ఇక్కడ స్టార్ట్ చేసినాం ఇవాళ. అందుకే మీరు అందరూ దాన్ని ఉపయోగించుకోండి. అది మీకు ఇంకా ఉపయోగపడితే ఇంకొక ల్యాబ్ కూడా పెట్టిస్తా. మీకు అది ఉపయోగం మీరు కరెక్ట్ ఉపయోగించుకుంటే
మీరు బాగుంది అనుకుంటే మీరు బాగుందని మీకు నచ్చితే రేపు ఇంకోటి కూడా నేను స్టడీ చేసే ప్రయత్నం చేస్తా. కాబట్టి ఈ ఐటీఐ ఈ కాలేజ్ సంబంధించి వాళ్ళ మీకు విండోస్ కానీ ఇవన్నీ కానీ గ్లాస్ కానీ నేను ఫిట్ చేసే పరిస్థితి ఇంక ఇబ్బందులు ఏమున్నాయి? ఇంకేమున్నాయి? ఫస్ట్ వాష్రూమ్ను విండోస్ ఫస్ట్ పెట్టిద్దాం. పెట్టించిన తర్వాత నెక్స్ట్ స్టెప్ ఇంకోటి వేస్తాం. కాబట్టి మిమ్మల్ని మీకు అన్ని రకాల సదుపాయాలు కల్పించే బాధ్యత నాది. మీరు బయటికి పోతే నా రిక్వెస్ట్ కూడా బయటికి పోతే నేను కరీంనగర్ ఐటీఐలో చదువుకున్నా అని చెప్పుకోవాలంటే అప్పుడు ఏం చేయాలి? అక్కడక్కడ కొంతమంది కామెంట్ చేస్తారు చూసినావా, అవి చేయొద్దు. నవ్వుకుంటుండాలి. బయటికి పోతే నేను కరీంనగర్ ఐటీఐ స్టూడెంట్ అని చెప్పుకునేటువంటి గర్వంగా ఉండాలి. బయటికి పోతే చప్పలు కొట్టాను, లాస్ట్కు చప్పలు గట్టిగా కొడుతుంది. ఇప్పుడు ఆగడి బయటకు పోతే గిన నా కరీంనగర్ ఐటీఐ స్టూడెంట్స్ అన్నది ఎవరు కూడా, అబ్బా ఈయన కరీంనగర్ ఐటీఐ స్టూడెంట్ రా అనాలి. రేపు మీ పేరెంట్స్ అందరు కూడా బయట మీ పేరెంట్స్ పోతుంటే మీ అబ్బాయి కరీంనగర్ ఐటీఐ స్టూడెంట్ అంట కదా, చాలా గ్రేట్ అనాలి. మీ కూడా ఐటీఐ స్టూడెంట్ కదానే అంటారు అనుకో, ఇది జరుగుతుంది. చదువుకొని వేస్తే మీ ఫ్యూచర్ లో మీరు మంచి లైఫ్ లో సెట్ అయిన తర్వాత మీరు 10 మందికి చెప్పాలి. ఏంటంటే ఫలానా కరీంనగర్ ఐటీఐ ఇన్స్టిట్యూట్ లో చదువుకోపోను, నేను చదువుకుని ఇంత పెద్దనైనా, చదువుకుని ఇంత సిస్టమేటిక్ క్రమశిక్షణగానే ఉన్నాను. నేను ఎప్పుడు నవ్వుకుంటుంటా, ఏ బాధ నాకు లేదు, మంచిగా నేర్చుకుని వచ్చినా అని చెప్పి చెప్పుకునే స్థాయిలో మనం ఉండాలి. మనం ఏదో ఐటీఐ చదువుకుంటున్నాం, బయట పోయి ఇక్కడ కార్యాలయం బాగుండి బయటకు పోయి చేయరాని పనులు చేసి రూల్స్ కామెంట్ చేసి మనం కొట్లాడుకొని వేరే చేసుకునే ప్రయత్నం చేస్తే ఆ లైఫ్ మంచిది కాదు. దాని సార్థకత ఉండదు. దానికి బయటకు పోతే ఏం పేరు అంటే నరేష్, ఎవరే అంటే మీ నాన్న పేరు ఏంటి అంటే మీ నాన్న పేరు ఏంటంటాం. మీరు బయటకు పోతారు, నువ్వు ఎవరా బాబు అంటారు, నేను అన్నారా అంటే మహేష్ కాదా, నువ్వు ఎవరా అంటే మీ నాన్న పేరు చెప్పంటారు. మా నాన్న పేరు మహేష్ సార్. బా మహేష్ కొడుకు ఎంత మంచివాడే అంటారు. నువ్వు చిల్లర పని చేశానుకో, మీ నాన్న మంచి పేరు లాదనుకో, ఏగా మహేష్ కొడుకుగా అంటారు. కానీ రేపు ఫ్యూచర్ మీరు అందరూ పెళ్లి చేసుకుంటారు కదా, చేసుకుంటారా? రేపు మళ్ళీ మీ పిల్లలు ఉంటా కూడా ఏం చేయాలి, అబ్బా మా నాన్నకి ఇంత ఐటీఐ చదువుకుంటారా మంచివాడు అని చెప్పనాలే. మీ పేరెంట్స్ పేరు ఇప్పుడు మీరు చెప్పుకుంటున్నారు, మీ పేరు ఫ్యూచర్లో మీ పిల్లలు చెప్పుకోవాలంటే లైఫ్ లో ఏదో ఒకటి మంచి పని చేయాలి. చెడ్డ పని చేస్తే ఎప్పుడు పట్టించుకోడు. ఏదో ఒక లైఫ్ లో మంచి పని, మన ఇండియన్స్ గా ఉంటాం మనం, ఏదో ఒక లైఫ్ లో మంచి పని చేస్తే నీ ఫ్యూచర్లో అబ్బా నేను ఇక్కడ ఉన్నందుకు ఇది మంచి పని చేసిన తృప్తి నీకుండాలి. మా ప్రిన్సిపల్ మేడం చూస్తుందా, మా ప్రిన్సిపల్ సార్ చూస్తున్నా, మా ఇన్స్ట్రక్షన్స్ మా టీచర్స్ అందరు చూస్తున్నా అనే దానికోసం కాదు. నిజంగా మీరు చేసిన పనిని వాళ్ళు గుర్తించాలి. గుర్తింపు కోసం పని చేయదు, మీరు చేసిన పని గుర్తించాలి వాళ్ళు. నేను ఎంపీ గెలిచిన, మీరు అందరూ కష్టపడి మీ అందరూ ఓట్లేస్తే గెలిచిన, అవును కదా? ఎందుకు గెలిపించాను నేను? నాకు తెలిసి నాకు ఏదో ఒకటి మంచి పని చేసిన తృప్తి నాకు ఉంటుంది. నేను ఎక్కడ భయపడా, ఎవ్వరు భయపడా. నేను తప్పేయ్యా. నా మీద ఎన్ని కేసులు తెలుసా? ఇప్పుడు 109 కేసులు నా మీద. ఇప్పుడు నిన్ను 7 సార్లు జైలుకి పోయినా. దేనికోసం జైలుకి పోయినా? దొంగతనం లంగతనం చేసా, మంచి కోసం జైలుకి పోయినా. ఆయన కూడా సొసైటీలో ఏమంటారు, బండి సంజయ్ మంచోడు అంటే మంచోడు అంటారా? నిజంగా చెప్పండి, మంచోడే కదా. నువ్వు చెడ్డ పరిస్థితి మళ్ళీ మార్చుకుంటాను నేను కూడా అనుకోండి. ఏదో ఒక మంచి పని చేయాలి. బయట మీ పేరెంట్స్ కు చాలా మంది ఫోన్ చేసి చెప్పాలి, అప్ప మీ కొడుకు హీరోనే, ఎంత మంచోడే, మీ పాప ఎంత మంచిదే, చాలా మంచి సొసైటీ సేవ చేస్తున్నది, మంచి క్రమశిక్షణ ఉంటుందా, మంచి నవ్వుకుంటారా, మంచి వాళ్ళు అని చెప్పనాలి. మీకు ఇప్పుడు తెలియదు, మీ అందరికీ తెలియదు. ఫ్యూచర్లో పెద్ద అయిన తర్వాత అప్పుడు బాధపడితే ఏం చేయలేమని. ఇదంటే మీ అందరిని చూస్తుంటే మీ అందరిలో మేధావితనం. ఐటీఐ చదువుకోవడం అంటే చాలా మందికి ఐటీఐ చదువుకోవాలని చాలా మందికి ఉంటుంది, కానీ ఐటీఐ చదువుకునే అదృష్టం ఎవరు కాదు, మీకు వచ్చిన అదృష్టం అది. మీరు మిగతా స్టూడెంట్స్ ఎంత కూడా తోపులు, మీరు అవునా కదా? తోపులే కదా. అట్లనే మనం నిత్య జీవితంలో వివరించాలి. ఎందుకంటే ఏఆర్వీఆర్ అనేది దేశంలో ఎక్కడ 5 రాష్ట్రాల్లో తప్ప మిగతా కరీంనగర్ తెలంగాణలో ఓన్లీ కరీంనగర్కే వచ్చిందంటే ఎంత అదృష్టవంతమో అడగ తెలుసుకోండి. కష్టపడి మీకోసం తీసుకొస్తాం అది, కాబట్టి అది చూస్తేనే ఏర్పడుతుంది. కాబట్టి మారుతున్నటువంటి టెక్నాలజీని మనం అప్గ్రేడ్ చేసుకోవడం, దానికి తగ్గట్టుగా మనం దాన్ని ఉపయోగించుకునే విధంగా మనం ప్రయత్నం చేస్తే తప్పకుండా మనం సక్సెస్ అవుతాం. కాబట్టి మీరు అందరూ కూడా ఒక్కసారి మీరు ఏం చేస్తారంటే, మీరు ఇవాళ ఉంటారు కానీ దీనిలో ఒక్కొక్క బ్యాచ్ తయారు చేయండి మేడం. మీరు ల్యాబ్లోకి పోయినప్పుడు కూడా జోక్ చేసుకోవద్దు ప్లీజ్.
ఇక్కడ జోక్ చేసి మాట్లాడినట్టు అక్కడ జోక్ చేయకుండా సీరియస్నెస్ ఉండాలి. అది మీకు ఎంత ఉపయోగపడుతుందో తర్వాత తెలుస్తుంది మీకు. ఇప్పుడు లేదు కాబట్టి ఒక్కొక్క బ్యాచ్ తయారు చేయండి. ఇవాళ రేపు 2 days ఉండగలుగుతారు కదా, 2 days ఉండగలుగుతారు కదా. ఒక 2-3 days ఉండి మీరు ఒక్కొక్క బ్యాచ్ 5 members 10 members తయారు చేయండి. వాళ్ళకి టైం టేబుల్ చేయండి మేడం ముందే ఇచ్చి వాళ్ళ కోసం చూస్తే వాళ్ళకు సంతోషంగా ఫీల్ అవుతారు. వాళ్ళకి దాని గురించి తెలియకుండా వాళ్ళకి ఏం అర్థం కాదు. ఏందో తీసుకొచ్చి మిషన్ పెట్టి అనుకుంటారు వాళ్ళు. అవునా కదా? మీకు నచ్చింది అంటే ఇది కావాలంటే నెక్స్ట్ ఏం చేస్తా ఇంకోటి పెట్టిస్తా, ల్యాబ్ పక్కా పెట్టిస్తా. కానీ ఫస్ట్ మీరు 10 మంది స్టూడెంట్స్ ఒక బ్యాచ్ గా తయారై ఎలక్ట్రీషియన్ వాళ్ళు వేరే, ఫిట్టర్స్ రకరకాల టైలరింగ్ అన్ని రకరకాలుగా వేరే ఉంటాయి కాబట్టి వాళ్ళందరూ కూడా మీరు ఒకసారి ప్రాక్టీస్ చేయించే ప్రయత్నం చేయండి. ప్రాక్టీస్ చేస్తే వాళ్ళు బయట చెప్పుకుంటారు, వాళ్ళు కనీసం వాళ్ళకు దాని అవగాహన వస్తుంది. కాబట్టి దాన్ని చూడండి. మిమ్మల్ని అందరినీ ఏ ఇబ్బంది ఉన్నా మీకు సహకరించే బాధ్యత, మీరు గెలిపించిన ఎంపీగా నా బాధ్యత. తప్పకుండా మీ అందరూ సహకరిస్తారని చెప్పి అందరికీ విజ్ఞప్తి చేస్తూ సెలవు భారత్ మాతాకి జై. Truly speaking, sir, Karimnagar ITI